నాకు ప్రాబ్లం ఉందని చెప్పేసి లంబార్ స్పైన్ సర్జరీ చేసుకున్నారు. స్పైన్ సర్జరీ అయింది, లైక్ ఆల్మోస్ట్ 10 years బ్యాక్ అయింది. దాని తర్వాత వచ్చేసి అగైన్ హీ ప్రెజెంటెడ్ టు అస్. ఓకే, అంటే వీ ఓన్లీ డిడ్ 10 years బ్యాక్. ఆఫ్టర్వర్డ్స్ అగైన్ హీ ప్రెజెంటెడ్ టు అస్. సార్ నాకు ఒక డౌట్ వచ్చింది. అంటే 10 years బ్యాక్ ఆల్రెడీ లంబార్ స్పైన్ లో అయింది సర్జరీ అయింది. అంటే ఆఫ్టర్ 10 years తర్వాత కూడా మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటుందా వన్స్ డన్? అదే ఇప్పుడు అగైన్ హీ హ్యాడ్ ఏ ప్రాబ్లమ్, బట్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు హయ్యర్ లెవెల్లో వచ్చిందనమాట. ఇప్పుడు లంబార్ స్పైన్ బాగానే ఉంది. సో అగైన్ హీ ప్రెజెంటెడ్ విత్ ఆల్మోస్ట్ లైక్ అంటే 2 కాళ్ళలో పవర్ వచ్చేసి ఆల్మోస్ట్ మనము మెడికల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే 1/5 పవర్ అనమాట. 1/5 పవర్ అంటే ఆల్మోస్ట్ దే కెన్ జస్ట్ షఫుల్ ద లెగ్ అంతే, అంటే కొంచెం అలా కదిలించగలరు అంతే, అంటే ఇట్లా లింబ్ ఫ్లెక్స్ కూడా చేయలేరు అనమాట. ఆ 1/5 పవర్తో ప్రెజెంట్ అయ్యారు పేషెంట్. తర్వాత వచ్చేసి ఎగ్జామిన్ చేసి అగైన్ వి సెండ్ ఫర్ MRI. పేషెంట్కి వచ్చేసి డార్సల్ లెవెల్లో అంటే థొరాసిక్ లెవెల్లో స్టీనోసిస్, సివియర్ కంప్రెషన్ ఆఫ్ స్పైనల్ కార్డ్ ఉందన్నమాట. సో అగైన్ వి ఆపరేటెడ్ హిమ్. ఆపరేట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ నౌ ఇట్ ఈస్ 8th day. నౌ హీ రీగైన్ పవర్ ఆల్మోస్ట్ నేను 1/5 చెప్పా కదా. ఇప్పుడు నార్మల్ హ్యూమన్ బీయింగ్ పవర్ వచ్చేసి 5/5 పవర్ ఉంటుంది. అంటే మనం నడవాలంటే మన పవర్ వచ్చేసి 5/5 ఉండాలి. నౌ హీ రీగైన్ ఆల్మోస్ట్ 3+/5 పవర్. ఓకే, యూ కెన్ సీ హిమ్. ఇఫ్ యూ ఆస్క్ హిమ్ హీ కెన్ మూవ్ ద లిమ్స్. ఒకసారి కాలు కదిలించి చూపించగలరా? యా సీ హీఈస్ ఆల్మోస్ట్ ఫ్లెక్సింగ్ ద లిమ్. ఒకప్పుడు ఏంటంటే జస్ట్ హీ కెన్ జస్ట్ మూవ్ అనమాట. ఓకేనా, మూవ్ చేసేవాళ్ళు, కానీ అసలు ఇట్లా ఫ్లెక్స్ చేసుకోవడం అనేది ఆయనకు అసలు వచ్చేది కూడా కాదు. అంటే ఈ ప్రాబ్లం వల్ల హీ హ్యాస్ ఏ ఫుడ్ డ్రాప్ ఆల్సో. ఫుడ్ డ్రాప్ అంటే మనం యాక్చువల్గా మన ఫుట్ వచ్చేసి మామూలుగా న్యూట్రల్లో ఉండాలన్నమాట, బట్ ఇలా పడిపోయింది అనమాట. అంటే బికాస్ ఆఫ్ ఫుట్ మజిల్స్ అనేవి పైన ఉన్న మజిల్స్ వచ్చేసి వీక్ ఉన్నాయి. సో ఫుడ్ డ్రాప్ అయింది. సో వీ డిడ్ ఏ బ్యూటిఫుల్ ప్రొసీజర్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ టెండాన్ ట్రాన్స్ఫర్. ఫుడ్ డ్రాప్ టెండాన్ ట్రాన్స్ఫర్ చేసామన్నమాట. సో అప్పుడు ఏంటంటే లైక్ మనము ఏదైతే టెండాన్ బాగుందో ఆ టెండాన్ని తీసుకొని ఏ టెండాన్ అయితే వీక్ ఉందో అక్కడ ఇన్సర్ట్ చేసామన్నమాట. అంటే ఫుట్ పడిపోయింది కదా, నో హీఈస్ ఏబుల్ టు డూయింగ్ లైక్ దిస్ నౌ. ఒక్కసారి కొంచెం పైకి సి దిస్ ఈస్ ద మూమెంట్, బికాస్ ఇనీషియలీ హీ వాజ్ నాట్ ఏబుల్ టు డూ దట్. కంప్లీట్గా పడిపోయింది అనమాట. ఇప్పుడు అలా పడిపోయి ఉంటే వాక్ చేయడం కష్టం అయిపోతుంది. పేషెంట్కి వచ్చేసి ఎప్పుడైతే ఈ మూమెంట్ ఉంటారో అప్పుడే పేషెంట్ వాక్ చేయగలడు అనమాట. సో వీ ఆల్సో డిడ్ దట్. హోప్ఫుల్లీ హీ ఈస్ రికవరింగ్ రియలీ గుడ్.